హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ బిలేటెడ్గా మహాశివరాత్రి శుభాకాంక్షలు. మేమైతే మా ఇంట్లో మహాశివరాత్రి పండుగ అయితే బాగా జరుపుకున్నాం అన్నమాట. అయితే ఏంటంటే ఉపవాసము జాగరణ అనేది అయితే ఏమీ ఉండదు. నార్మల్గా ఇంట్లో అయితే ఇంకా ప్రసాదాలు ప్రిపేర్ చేసుకొని పూజ అయితే చేసుకుంటాము. ఇంకా జాగరణ అలాంటిదంతా పెళ్ళికి ముందు అయితే ఊర్లో శివాలయం ఉండేది కదా, ఆ శివాలయంలో అయితే జాగరణ అనేది ఉండేదన్నమాట. ఇంకా అక్కడికి కళ్యాణానికి వెళ్ళేవాళ్ళము. ఇంకా అమ్మవాళ్ళు మేము కళ్యాణానికి వెళ్ళి కళ్యాణం అంతా చూసుకొని ఆ నైట్ అంతా అక్కడ జాగరణ చేసి వచ్చేవాళ్ళం అనమాట. ఇంకా మ్యారేజ్ తర్వాత ఇంకా హైదరాబాద్ షిఫ్ట్ అవ్వడము, దీనివల్ల ఇంకా జాగరణకి వెళ్ళడం అనేది ఉండదు. ఎందుకంటే ఇంక పిల్లలతోనే సరిపోతుంది. ఇంకా శ్రీత చిన్నప్పటి నుంచి కానీ ఇంకా ఎప్పుడు అయితే గుడికి వెళ్ళి దండం పెట్టుకొని రావడం తప్పించి ఇంకా జాగరణ ఉపవాసం అనేది అయితే బంద్ అయిపోయిందనమాట. మ్యారేజ్కి ముందు అయితే ఉపవాసం కంపల్సరీ చేసేదాన్ని, కానీ ఇంక ఇప్పుడైతే ఆ స్కోప్ అయితే లేదు. ఎందుకంటే ఒక పూట కొంచెం తినడం లేట్ అయిందంటేనే కొంచెం నీరసం వచ్చేస్తుంది. అందుకని అవన్నీ పెట్టుకోవట్లేదు. ఎందుకంటే మన హెల్త్ని బట్టే మనం వెళ్ళాలి కాబట్టి నేను అలాంటివి అయితే పెట్టుకోవట్లేదు. మనస్ఫూర్తిగా దేవుడికి మొక్కితే చాలు అని చెప్పి అయితే నేను అనుకుంటాను. ఇంకా నేనైతే ప్రసాదాల కోసము మార్నింగే లేచి ఇలా మినప్పప్పు చింతపండు అయితే నానబెట్టేసుకున్నాను అనమాట. ఇంకా పిల్లల కోసం అయితే ఇడ్లీ అయితే వేసేసాను. ఇంకా శివరాత్రి రోజు ఏంటంటే హాలిడే ఉంది పిల్లలకి, కానీ మా వారికి అయితే ఆఫీస్కి వెళ్ళాలన్నమాట. ఇంకా మార్నింగే ఇంకా ఇలా బ్రేక్ఫాస్ట్ అయితే వేసేసాను. కొంచెం క్యారెట్ ఇడ్లీ పిండిలో క్యారెట్ తురిమేసి అలా అయితే ఇడ్లీ అయితే వేసేసాను అనమాట. ఇంకా మార్నింగే నేను వంట పనికి అయితే కూర్చున్నాను. ఇంకా ఇంటి ముందు ముగ్గు, ఇంకా గడపకి పసుపు రాయడము ఇవంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా నేను ఇక్కడైతే ఏంటంటే పులిహోర కోసము రైస్ అయితే పెట్టేశాను కుక్కరు. ఇంకోటి ఏంటంటే పప్పు చేద్దామని చెప్పి పాలకూర పప్పు అయితే వేసాను అనమాట. ఇంకా మినప్పిండి పట్టేసుకొని బాక్స్లో అలా పెట్టేశాను. గారెలు వేద్దామని చెప్పి ఇంకా రెడీ అయ్యేలోపు ఇంకా సిద్ధు అయితే లేచాడనమాట మార్నింగే. ఎందుకో తెలీదు, హాలిడే ఉంటే మాత్రం పిల్లలు మార్నింగే లేస్తారు, 6:30కి అంతా లేచేస్తారు. ఒక్కోసారి ఏమో 5కే లేస్తాడనమాట. ఇంకా స్కూల్ ఉందంటే మాత్రము ఇంకా వాళ్ళు లేవడానికి చాలా టైం పడుతుంది, 7 దాటిపోద్ది. ఇంకా సిద్ధుని మళ్ళీ నేను హాల్లో అయితే పడుకోబెట్టేశాను. సిద్ధుని మళ్ళీ పడుకోబెట్టడానికి నాకైతే ఒక 10 నిమిషాలు టైం పట్టింది. ఇంకా సిద్ధుని పడుకోబెట్టేసిన తర్వాత మళ్ళీ కిచెన్లోకి అయితే వచ్చేసాను. ఇంకా కిచెన్లోకి వచ్చేసి ఇంకా ఉల్లిపాయలు అయితే కట్ చేస్తూ ఉన్నాను అనమాట. ఇక్కడ ఇంకా మినపగారెల్లో వేద్దామని చెప్పి ఉల్లిపాయలు అయితే కట్ చేస్తూ ఉన్నాను. శివరాత్రి పండుగ ఏంటంటే ఒక్కొక్క దగ్గర ఏంటంటే ప్రభలు ఉంటాయన్నమాట. ఒకసారి అయితే కోటప్పకొండ కూడా వెళ్ళామన్నమాట. నేనైతే జాబ్ చేసే టైంలో కోటప్పకొండ తిరునాళ్ళకైతే వెళ్ళాము. చాలా రిస్క్ చేసి మరీ వెళ్ళామన్నమాట. ఎందుకంటే చాలా క్రౌడ్ ఉండింది. మాకు కొండ ఎక్కడానికే మేము డే టైం అంతా మాకు కొండ ఎక్కడానికే పట్టింది. తర్వాత ఇంకా దర్శనం అయితే నైట్ టైం అయిందనమాట. ప్రతి శివాలయం అయితే చాలా క్రౌడ్గా ఉంటుందన్నమాట ఈ టైంలో. ఇంకా మనం వెళ్ళి రావాలంటే మనకి ఖచ్చితంగా టైం పడుతుంది. అవన్నీ ప్రిపేర్ అయ్యే మనం టెంపుల్కి అయితే వెళ్ళాలి శివరాత్రి రోజున. ఎందుకంటే నైట్ కళ్యాణం ఉంటుంది, ఉదయం దర్శనం ఉంటుంది, నైట్ కళ్యాణం ఉంటుంది, జాగరణ ఉంటుంది. ఇంకా ఒక రోజంతా కోలాహలంగా ఉంటుందన్నమాట శివరాత్రి రోజునైతేను. మనకి హిందీలో దేవోంకా దేవ్ మహాదేవ్ అని చెప్పేసి సీరియల్ వచ్చేది. దాన్ని తెలుగులోకే స్టార్ మా వాళ్ళు హరహర మహాదేవ అని చెప్పి డబ్ చేశారు. ఆ సీరియల్ అంటే నాకు చాలా ఇష్టం అన్నమాట. ఎందుకు అంటే ప్రతి బిట్ చాలా బాగా చూపిస్తారు దానిలో. మేమైతే ఇప్పటికీ ఆ సీరియల్ని నేనైతే ఫాలో అవుతూనే ఉన్నాను. ఎప్పుడు నచ్చితే అప్పుడు ఏ ఎపిసోడ్ గుర్తొస్తే ఆ ఎపిసోడ్ పెట్టుకొని చూస్తూ ఉంటానన్నమాట. ఎందుకంటే అంత బాగా ఇన్వాల్వ్ అయిపోతాము ఆ సీరియల్లో. ఇంకా నిజంగా వాళ్ళే శివుడు పార్వతి అన్నట్టుగా చేశారు ఆ ఇద్దరు క్యారెక్టర్స్ అయితే. అలానే అనిపించాయన్నమాట నాకైతే. ఇంకా ప్రతి శివరాత్రికి అయితే నేను కంపల్సరీ దానిలో శివపార్వతుల కళ్యాణము ఎపిసోడ్స్ ఉంటాయి. ఖచ్చితంగా నేను ఆ శివపార్వతుల కళ్యాణం ఎపిసోడ్స్ అయితే ప్రతి శివరాత్రికి నేను చూస్తాను. నాకు ఇది ఎలా అలవాటు అయిపోయిందంటే ఒక 10 ఇయర్స్ బ్యాక్ ప్రతి శివరాత్రికి ఇలా స్టార్ మా వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఆఫ్టర్నూన్ టైంలో కానీ మార్నింగ్ డే టైంలో ఏదో ఒక టైంలో కంటిన్యూస్గా 3 అవర్స్ ఆ ఎపిసోడ్స్ అయితే వేసేవాళ్ళు. అది నాకు చాలా బాగా గుర్తుంది.
అప్పటి నుంచి నాకు అలా అలవాటైపోయిందనమాట. శివరాత్రి రోజున ఇలా చూడడం అనేది అలవాటైపోయింది. ఇంకా ఆ రోజు కొంచెం డివోషనల్ మూడ్‌లోకి అయితే వెళ్ళిపోతామనమాట అది చూస్తూ. ఇంక నేను శివపార్వతుల కళ్యాణం అయిపోయిన తర్వాత ఇంక నేనైతే ఆపేస్తాను. ఇక్కడైతే నేను మినప్పిండి కలిపేసి కొంచెం కొత్తిమీర, జీలకర్ర ఇవన్నీ వేసేసి గారెలైతే వేసేసాననమాట. ఇంకా ఇక్కడైతే అమ్మవారు ఉంది కదా, అన్నపూర్ణ అమ్మవారు. ఇంకా అన్నపూర్ణ అమ్మవారికి అయితే ఇక్కడైతే పూలైతే పెట్టేశాను. ఇంకా ఆ చెక్కలు కూడా మొన్న మధ్య మా వారు ఆర్డర్ చేసి అక్కడ అలా ఫిక్స్ చేశారనమాట. ఇంకా అలా పెట్టుకోవడానికి వీలుగా ఉంటుందని చెప్పి నేనైతే అలా పెట్టాను. ఎందుకంటే అంతకుముందు నేను ఒక బాక్స్ మీద పెట్టేదాన్ని కదా, రెడ్ కలర్ బాక్స్ మీద. ఆ బాక్స్ని సిద్ధు నేను క్లీన్ చేద్దామని చెప్పి ఆ బాక్స్ తీసి పక్కన పెడితే సిద్ధు ఆ బాక్స్ నిండా ఏవేవో కలర్స్ అన్నీ వేసేసాడు. ఇంకా అది పనికి రాకుండా పోయిందనమాట. వాడు ఆడి దాన్ని పగలగొట్టేశాడు. అందుకని ఇంకా ఆ బాక్స్ ప్లేస్లో ఇంకా చెక్కలు, ఇంకా మా వారన్నారు చెక్కలు కొట్టేస్తాను అని చెప్పని అన్నారు. ఇంకా అందుకని చెక్కలు కొట్టేశారు. ఇంకా ఆ తర్వాత నేను ఇంకా అమ్మవారిని అయితే ఇలా సెట్ చేసుకున్నాను అనమాట గ్యాస్ పక్కన. ఇంకా ఇక్కడైతే నేను చెప్పాను కదా పాలకూర పప్పు కూడా చేస్తున్నానని చెప్పి, ఇంకా పాలకూర పప్పు కూడా రెడీ అయిపోయింది. ఇంకా పక్కనైతే ఇంకా చింతపండు పులుసు అయితే పెట్టేశాను పులిహోర కోసమని. ఈరోజు ఏంటంటే ఇంకా ఒకటే చేశానన్నమాట, పాలకూర పప్పు ఒకటే చేశాను. ఎందుకంటే ఇంకా పులిహోర, గారెలు ఇవన్నీ ఉన్నాయంటే కూరలు అయితే ఎక్కువ వెళ్ళవు అని చెప్పి ఇంకా ఒకటే పప్పు చేశాను. ఇంకా పులిహోర పులుసు కాగిపోయింది. ఇంకా తాలింపు కోసమైతే నేను ఇక్కడ పల్లీలు అయితే వేయించేసుకున్నాను. ఇంకా ముందుగా ఎండుమిర్చి వేయించేసి దాన్ని అయితే పులుసులో కలిపేశాను. కొంచెం పులుసు అయితే మిర్చిలోకి దిగుతుందని చెప్పి పులుసు అయితే వేసేసాను అనమాట, పులుసులో వేసేసాను. ఇంక ఇక్కడ పోపు గింజలు, ఇంగువ, కరివేపాకు అవన్నీ పోపు అయితే వేసేసుకున్నాను అనమాట. ఇంకా తర్వాత రైస్ అయితే ముందుగానే ఒక బేసిన్లో వేసి చల్లారబెట్టుకొని పసుపు, ఆయిల్ 2 కలిపేసి అలా పెట్టేసుకున్నాను. ఇంక ఈ కాగిపోయిన పులుసు కూడా ఇంకా దానిలోకి అయితే వేసేసుకున్నాను అనమాట. సరిపోని వేసుకున్నాను, ఎందుకంటే నేను కొంచెం ఎక్కువగానే చింతపండు పులుసు ఉడకబెట్టేశాను. నెక్స్ట్ టైంకి ఎప్పుడన్నా సరదాగా చేసుకోవడానికి ఉంటుంది కదా అని చెప్పి, ఎప్పుడైనా రైస్ మిగిలిపోతే ఇంకా నేను ఆ పులుసు అయితే కలిపేస్తాను అనమాట. దానిలో కలిపేసి పోపు పెట్టేసుకుంటాను. ఇంక ఇక్కడైతే ఇంకా పల్లీలు, ఇంకా తాలింపు అన్నీ వేసేసి ఇంకా పూర్తిగా కలిపేశాను అనమాట. ఈసారి ఏంటంటే దీనిలో మెంతులు, ఆవాలు 2 కలిపి పొడి చేసి ఉందన్నమాట నా దగ్గర. ఆ పొడి కూడా నేనైతే ఈసారి తాలింపులో వేశాను. ఎందుకంటే ప్రసాదం పులిహోరలో మనకి టెంపుల్స్లో పెట్టే ప్రసాదంలో మెంతిపిండి, ఆవపిండి కలిపిన పొడిని ఖచ్చితంగా వాడతారు. మనకు అందుకే ప్రసాదం, గుళ్ళో ప్రసాదం అంటే మనకు అంత ఇష్టము, అది అంత రుచిగా ఉంటుందన్నమాట. ఈసారి నేను ఆ పొడిని కూడా వేసాను అనమాట. మెంతులు, ఆవాలు పొడి పట్టుకొని ఉంచాను, అలా పికిల్స్లో కూడా పనికొస్తుంది కదా అని చెప్పి అలా పట్టి ఉంచాను. దాన్ని కూడా నేను పోపులో అయితే కలిపేశాను. ఇంక ఇక్కడ నేనైతే గారెలు, పులిహోర అన్నీ రెడీ అయిపోయాయి, మొత్తం పక్కన పెట్టేసుకున్నాను. ఇంక ఇక్కడ పూజకైతే రెడీ చేసేసుకున్నాను అనమాట. ఇంకా దీపం పెట్టేసుకొని ఇంకా ప్రసాదం అయితే పెట్టేశాను. నేనైతే ఈరోజు ఇలా సింపుల్గా శివరాత్రి పూజ అయితే చేసుకున్నాను. ఇంకా ఏంటంటే కొంచెం పూజ అయితే కొంచెం లేట్గానే చేశాను. ఎందుకు అంటే మా వారు మార్నింగే ఆఫీస్కి వెళ్ళిపోయారు, ఇంకా ఆయన లేరనమాట. ఇంకా పిల్లలు కూడా సిద్ధు పడుకొని మళ్ళీ లేచేసరికి 8:30 అట్లా అయిపోయింది. ఇంకా వాళ్ళు లేవడము, వాళ్ళకి స్నానాలు చేయించడము, ఇంకా మా వారు వెంటనే ఆఫీస్లో సైన్ పెట్టేసి రావడము, ఇదంతా అయిపోవాలి కదా. ఇంక సరే మా వారు వచ్చాక పూజ చేద్దామని చెప్పి నేనైతే ఇంకా ప్రసాదాలు ఈలోపు ఇంకా ఆయన వచ్చేలోపు ఇంకా ప్రసాదాలు అయితే రెడీ చేసుకున్నాను అనమాట. రెడీ చేసుకున్నాక ఇంకా మా వారు వచ్చిన తర్వాత ఇంకా దీపం మొత్తం పెట్టేసుకున్నాను. ఇంకా ఎప్పుడన్నా, ఎందుకంటే ఆయన ఎప్పుడు డైలీ పూజకి రారు, పండగ రోజైనా సరే కలిసి పూజ చేద్దామని చెప్పి నేనైతే మా వారు వచ్చిన తర్వాతే ఇంకా దీపం పెట్టేసుకొని ఇంకా దేవుడికి అయితే ప్రసాదాలు పెట్టేసుకున్నాను. ఇంకా హారతి ఇస్తే అందరూ కళ్ళకు అద్దుకున్నారు. ఇంకా ఇలా అయితే నేను ఈరోజు పూజనైతే, శివరాత్రి రోజు పూజనైతే ఇలా కంప్లీట్ చేసేసుకున్నాను అనమాట.
ఇంకా ఇక్కడైతే శ్రిత అయితే మార్నింగ్ స్నానం అయిన తర్వాత ఇంకా ఉర్లీలో అయితే ఇంకా నేనైతే వాటర్ నింపేసి అలా కింద అయితే అమ్మవారిని పెట్టడానికి వీలుగా ఎత్తుగా ఒక బాక్స్ ఉంటే బాక్స్ పెట్టేశాను అనమాట ఆ వాటర్లో. ఇంకా అమ్మవారి విగ్రహాన్ని అయితే అలా పెట్టేశాను. పెట్టిన తర్వాత ఇంకా శ్రిత నేను ఉర్లీలో పూలు పెడుతుంటే శ్రిత అనింది, నేను పెట్టేస్తానమ్మా ఉర్లీలో పూలు నేను పెట్టేస్తాను అన్నది. ఇంకా అది పూలు పెట్టేసేలోపు నేనైతే పూజకి సిద్ధం చేసుకున్నాను అనమాట. ఇక్కడైతే శ్రిత ఇంకా ఉర్లీలో చక్కగా అమ్మవారికి తలపైన ఒక పువ్వు, కాళ్ళ దగ్గర ఒక పువ్వు అలా పెట్టేసింది. మేమైతే మా ఇంట్లో స్పెషల్గా శివరాత్రి రోజు ఇలా మంచు శివలింగాన్ని అయితే తయారు చేసామన్నమాట. ఇది ఇలా తయారు చేయడం అయితే ఇది మూడోసారి. తయారు చేసిన ప్రతిసారి మాకు చక్కగా అమృతుందనమాట శివుడైతే అలా. ప్రతిసారి చక్కగా చేస్తూ ఉన్నాము. ఇలా శివరాత్రి రోజున చేయడం అయితే సెకండ్ టైము. శ్రిత అయితే ఒకసారి అనుకోకుండా సరదాగా చేసిందనమాట. అది సెకండ్ టైం అనమాట మొత్తం చేసినప్పుడు. ఇది వచ్చేసి థర్డ్ టైము. ఇంకా అలా ప్లేట్ ఒకటి తెచ్చుకొని ఇంకా మార్నింగే ఏం చేశానంటే 2 గిన్నెల్లో వాటర్ పోసి ఒక గ్లాస్లో వాటర్ పోసేసి డీప్లో అయితే పెట్టేశాను. పెట్టేసిన తర్వాత ఒక 3 అవర్స్ తర్వాత మాకైతే అలా రెడీ అయిపోయిందనమాట. శివయ్య అయితే అలా రెడీ అయిపోయాడు. ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయాక ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూస్తే మాకు మొత్తం గిన్నెల్లో మంచు అయితే గడ్డగట్టుకొని ఉంది. వాటర్ అయితే మంచులాగా అయిపోయాయి. ఇంకా వాటిని అయితే తీసి ఇంకా ఇలా ప్లేట్లో అయితే వేసేసాము. ఇంకా 2 గిన్నెల్లో ఇంకా అలా తీసి పానమట్టం లాగా అలంకరించాము. తర్వాత గ్లాస్లో ఉన్నది తీసి అలా శివలింగం లాగా అలా అలంకరించామన్నమాట. ఇంకా నేను అలా పెట్టిన తర్వాత శ్రిత అయితే పూలు పెడుతూ ఉంది దేవుడికి. ఇంకా తర్వాత దాన్ని అయితే కరిగించొద్దు అని చెప్పి అన్నది. అందుకని ఆ ప్లేట్ తీసుకెళ్ళి అలా డీప్లో అయితే పెట్టేశాను అనమాట. ఇంకా అలానే ఉన్నాడనమాట శివయ్య. ఇంకా పూలు అయితే గట్టిగా అయిపోయాయి. శివరాత్రి రోజు అయితే మా ఇంట్లో అయితే శివయ్య అయితే ఇలా వచ్చాడనమాట. మా శ్రిత ఇలా తయారు చేసింది. చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకైతే. అంటే శివయ్య దగ్గర నుంచి బ్లెస్సింగ్స్ వచ్చినట్టుగా అనిపించింది. మీకు కూడా మా శివయ్య బ్లెస్సింగ్స్ అందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్ అందరికీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.